ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ వసతి గృహంలో తీవ్ర కలకలం రేపిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రివేళ పడుకునే ముందు చలిగా ఉందని దుప్పటి ఇవ్వాలని అడిగినందుకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ రాత్రికి రాత్రే హాస్టల్ నుండి బయటకు పంపేసింది. ప్రగడవరం గ్రామానికి చెందిన బాలిక 3 ఏళ్లుగా ఇదే హాస్టల్లో ఉంటూ చదువుతోంది. శనివారం రాత్రి తనకు దుప్పటి రాలేదని వార్డెన్ స్వప్నకు చెప్పగా ఆమె తీవ్ర ఆగ్రహంతో బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేయించి సీటు లేదంటూ వెంటనే తీసుకెళ్లాలని చెప్పారు. రాత్రిపూట ఆందోళనతో వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె చదువు పాడవుతుందని ఎంత బ్రతిమిలాడినా వార్డెన్ ఏమాత్రం కనికరించలేదు. గత ఫిబ్రవరిలో చేయి విరగడంతో చికిత్స చేయించి ఇటీవల తిరిగి హాస్టల్కు తీసుకురాగా ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రిపూట బాలికను అన్యాయంగా బయటకు పంపిన వార్డెన్ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదనతో కోరుతున్నారు. నా పేరు బొల్లా అక్షయ, మాది ప్రగడవరం. నేను చంద్రపూడి జడ్పీటీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్నెప్పుడో వెళ్ళిపోమన్నాగా ఎందుకున్నావు అని తిట్టారండి. వార్డెన్ పేరు స్వప్న మేడం. తిడుతున్నారా? మిమ్మల్ని తిడుతుందమ్మా? తిడుతుందండి. ఏమని తిడుతుంది? వస్తే అనిద్దండి. రాత్రి ఎన్నింటికి వెళ్ళిపోమని నిన్ను? 9:10 వెళ్ళిపోమందండి. మరి ఆ టైంకి బస్సులు ఉండవు కదా, నువ్వేం చెప్పలేదా? చెప్పలేదండి. అప్పుడు ఏం చేసావు నువ్వు? మీ అమ్మకి ఫోన్ చేసావా? అవునండి. పాపని పిల్లలకి ఇచ్చి బయటికి పంపించారు. పెద్దోళ్ళు ఎవరు రాలేదు. రావట్లేదని మళ్ళీ ఫోన్ చేసి తల్లివాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకుండా పిల్లలకి ఇస్తే వాళ్ళు వస్తారేమని నేను 10 దాకా అక్కడే బయటకు వస్తారేమో మేడం గారు ఎందుకు పంపించారంటే అని అడిగిదామని బయటకు పంపిస్తారేమని 10 దాకా ఉన్నాను. అయినా రాలేదు. పాపను అసలు ఏం జరిగింది ఏంటమ్మా అని అడిగితే నేను దుప్పటి అడిగాను డాడీ. దుప్పటి అడిగినందుకు నిన్ను మొన్న వెళ్ళిపోమన్నా కదా, నువ్వు ఎందుకు ఉండవు ఇక్కడ, మీ నాన్నకు ఫోన్ చేయని వాళ్ళిద్దరితో ఫోన్ చేయించిందండి మేడం గారు. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి. పాపని తీసుకుని ఆమెను అడుగుదామని ఉండా ఎంతసేపు చూసినా రాలేదు. ఆ టైంలో మా ఆవిడే నేను ఇద్దరం వెళ్ళాము, పాపని తీసుకొచ్చాము. బుల్లా కళావతి అండి. అక్షయ కోసం వెళ్ళానండి హాస్టల్ కాడికి. వెళ్తే ఏడ్చుకుంటూ బయటకు వచ్చిందండి. వచ్చాక ఏంటమ్మంటే దుప్పటి లేదమ్మా వెళ్ళిపోవన్నారు. నీకు ఇంక బయలుదేరే ఆమె టీజీ లేదు, ఆమె లేదు, వెళ్ళిపోవే, నేను మొన్న వెళ్ళిపోవన్నాగా అని చెప్పారండి. అని అడిగితే మేడం గారికి ఫోన్ చేస్తే అలా ఇద్దరు బయటికి ఎవరో రాలేదండి. చాలాసేపు 10 వరకు నుంచున్నామండి గేట్ల కాడ. ఆయన పిల్లలతో బ్యాగ్ ఇచ్చి పంపించారండి. ఫోన్లు చేసినా ఫోన్లు కూడా ఎత్తలేదండి. చాలాసేపు ఉన్నామండి. అది ఇది అని అంటుందండి పిల్లనే. నిన్ను ఎప్పుడే వెళ్ళిపోమన్నా కానీ తిడుతుందండి.